ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఒక మహిళ వల్ల సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గా భవాని ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలికలతో వైద్యం చేయబడును. చెడు పూజకు, చేతబడి పూజలకు శాంతి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు ఈ గురువు గారి వద్ద పరిష్కారం కలదు. ఈ గురువు గారి వద్ద ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. తీరబోతుంది. అయితే ఏ విధంగా ఎటువంటి కోరిక ఒక మహిళ వల్ల తీరబోతుంది, ఆ మహిళ ఎవరు, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు. అలాగే ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఆపదలో ఉన్న వారికి కొన్ని సందర్భాల్లో వీరు దేవునిలాగా కనిపిస్తూ ఉంటారు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క మనస్తత్వంలో ఎన్నో రకాల మంచి లక్షణాలు ఉంటాయి. అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు మాత్రం ఎక్కువనే చెప్పుకోవాలి. సమస్యలు సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. భగవంతునిపై భక్తి శ్రద్ధలు అధికంగా ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక భావన కూడా కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. వీరు చేసినటువంటి సత్కార్యాలే కొన్ని సందర్భాల్లో వీరికి మేలు చేస్తాయి. అంటే మీరు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తారు. ఆ విధంగా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మీకు సహాయం మరొక వ్యక్తి నుండి అందే అవకాశాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క 2026వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కనుక చూస్తే, మిశ్రమమైన ఫలితాలను కుంభరాశి వ్యక్తులు ఈరోజు దినఫలాల్లో చూడబోతున్నారు. కానీ ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఒక మహిళ వల్ల తీరబోతుంది. అంటే ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, కెరియర్కు సంబంధించింది కావచ్చు, ఏదో ఒక ఆపర్చునిటీ కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు, కలలు కంటున్నారు. ఆ ఆపర్చునిటీ మీకు దొరకడం లేదని ఎన్నోసార్లు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, ఇలా ఎక్కడైనా సరే మీకు పరిచయస్తురాలైనటువంటి ఆ ఒక మహిళ కారణంగా మీకు ఆ అవకాశం అయితే రాబోతుంది. అంటే ఆ అవకాశాన్ని మీరు అందుకోవడంలో ఆ మహిళ యొక్క పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుంది. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో తన యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. తను మీకు చక్కటి గైడెన్స్ని అందజేస్తారు. అలాగే మీకు ఆ అవకాశం రావడానికి పరోక్షంగా తను కారణమవుతారు. ఈ విధంగా మహిళ వల్ల మీ కోరిక తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి హాజరు కావడం కానీ, లేదా శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని అందుకోవడం కానీ జరుగుతుంది.
ఈ రోజు దినఫలాల ప్రకారం కొంతమంది కుంభరాశి వ్యక్తులు మీ యొక్క బంధువుల ఇళ్లలో ఏదైనా శుభకార్యానికి హాజరవుతారు. అక్కడ చాలా కాలం నుండి మీరు కలుసుకోలేని కొంతమంది బంధువులను కలుసుకుంటారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అని చెప్పుకోవాలి. ఆ యొక్క దూరపు బంధువులతో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. అటువంటి బంధువులు అనుకోకుండా మీకు తారసపడటంతో మీ యొక్క ఆనందానికి అవధులు అనేవి ఉండవని చెప్పుకోవాలి. మీరు వారితో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. వారితో కలిసి కొన్ని మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకుంటారు. అలాగే ఎవరైతే కుంభరాశి వ్యక్తులు వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితం గురించి ఒక చక్కటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు గోచరిస్తున్నాయి. వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి చాలా కాలం నుండి మీరు చేస్తున్న ప్రయత్నాలకు ఈ రోజు చక్కటి ఫలితం అయితే లభించబోతుంది. అలాగే వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలి అనే దాని గురించి చాలా రోజులుగా మీరు తర్జన భర్జన పడుతున్నట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ మీకు లభించబోతుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా వరకు సానుకూల ఫలితాలు చూస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు కానీ తగాదాలు కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో మీరు లెక్కలు ఎప్పటికప్పుడు సరిచూసుకోవడమే చాలా ఉత్తమం. లేదంటే నష్టపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా కాలం నుండి పొందుకోవాలి అనుకున్నటువంటి అవకాశం మాత్రం ఒక మహిళ వల్ల దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఆ అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక సతమతం అవుతున్నట్లయితే ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి బయటపడడానికి భగవంతుడు చక్కటి మార్గాన్ని మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా విహారయాత్రలకు వెళ్ళాలి అనుకుంటున్నారు, కానీ సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోతున్నారు. ఈరోజు దానికి సంబంధించి సరైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఇదివరకు ఏవైనా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకుంటారు. అలాగే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కారణంగా మాత్రం చిన్న గొడవ జరిగే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కుంభరాశికి చెందినటువంటి వ్యక్తుల విషయంలో కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. అనవసరంగా ఎవరైనా మీతో కయ్యానికి కాలు దువ్వితే మాత్రం వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం. ఎందుకంటే ఈ విధంగా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా కావాలని మీతో గొడవ పడాలని ప్రయత్నం చేస్తుంటే అటువంటి వ్యక్తులను మీరు దూరంగా ఉంచడమే చాలా ఉత్తమం. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయండి. మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా సకల శుభాలు ఖచ్చితంగా మీకు కలుగుతాయి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ లేదా ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వడం ద్వారా కూడా శని భగవానుడి యొక్క దివ్యాశీస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.